బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామేశ్వరంలో లారీ కారు ఢీకొన్నాయి. శ్రీకాకుళంకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్వాములంతా శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామేశ్వరంలో కారు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో అయ్యప్ప భక్తులు మృతి చెందారు. ప్రమాద సమయంలో మరో నలుగురు అయ్యప్ప భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళకి గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. సమీప హాస్పిటల్కి తరలించి ఈ ఘటన ఆ కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ప్రమాద తీవ్రతను మీరు చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. చాలా సందర్భాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇటువంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటూ ఉంటాం. కానీ ఈ ఘటన ఒక్కసారిగా కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది. ఇటు తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు వాళ్ళు, మరి ముఖ్యంగా అయ్యప్ప భక్తులు మృతి చెందారు. అయ్యప్ప భక్తులు తీర్థయాత్రకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. తమిళనాడులో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు వాళ్ళు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. పోలీసులు ఏం చెప్తున్నారంటే ఈ ఘటనకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన 5 అయ్యప్ప భక్తులు శబరిమలకు కారులో వెళ్లారు. వాళ్ళు రిటర్న్ జర్నీలో అంటే అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన ఈ క్రమంలో తమిళనాడులోని రామేశ్వరం దగ్గరికి రాగానే వాళ్ళ కారు ప్రమాదానికి గురైంది. కారు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారు నవీన్, సాయిగా పోలీసులు గుర్తించారు. పలాస వాసులు మృతి ఆ కుటుంబాల్లో ప్రస్తుతం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా రియాక్ట్ అయ్యారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె బాధితులతో పాటు బాధితుల కుటుంబానికి సాయం చేయాలని కేంద్ర మంత్రి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడిని కోరారు. దీంతో ప్రభుత్వ అధికారులు తగిన సహాయక చర్యలకు పూనుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సత్యనాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా. సత్యనాయుడు, ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి, ఏమైంది? అట్ ద సేమ్ టైం ప్రస్తుతం మిగిలిన అయ్యప్ప భక్తుల పరిస్థితి ఎలా ఉంది? చూస్తే కనుక పలాస మండలం పరిసర ప్రాంతాలకు సంబంధించిన 5 అయ్యప్ప భక్తులు 3 రోజుల క్రితం కారులో బయలుదేరి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించి తిరుగు ప్రయాణమవుతున్న క్రమంలో తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం వద్ద టెంపో ట్రావెల్స్ ఢీకొట్టడంతో వీరి కారు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలంలో 2 మృతి చెందారు. మృతులు పైలరాజు, అలాగే ఇల్లాల నవీన్ గా గుర్తించారు. మిగిలిన 4 పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. సమీపంలో ఉన్నటువంటి రామేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాస్తుల పరిస్థితి మాత్రం విషమంగా ఉంది వైద్యులు చెప్పడంతో వెంటనే వారి బంధువులు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే గౌత్ శిరీష మాత్రం ఆ బాధిత కుటుంబాలు మాత్రం తక్షణం తమిళనాడు ప్రభుత్వం ఆదుకోవాలి. మరోవైపు చూస్తే కనుక ఆ మృత పార్థివ శరీరాలను కూడా బంధువులకు అప్పచెప్పేందుకు అవసరమైనటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియను పూర్తి చేయాలి. 4 పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాకపోతే చనిపోయిన 2 కూడాను పలాస మండలంలో ఉన్నటువంటి వీరచంద్రాపురం గ్రామానికి చెందిన పైలరాజు, అదేవిధంగా పెదంచెల గ్రామానికి చెందిన ఇల్లాల నవీన్ ఆ కుటుంబంలో విషాద ఛాయలు నిలుపుకున్నాయి. గాయపడిన 4 పరిస్థితి కూడా విషమంగా ఉందని బంధువులకు సమాచారం తెలియడంతో వెంటనే వారు మాత్రం తమిళనాడు బయలుదేరి వెళ్లారు. 3 రోజుల క్రితం పూరి జగన్నాథ్ యాత్రను ముగించుకొని మధ్యప్రదేశ్ చెందినటువంటి 10 మంది శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి మండలం పెద్దెత్తురానుపాడు వద్ద అక్కడ లారీని ఢీకొన్న ఘటనలో 4 ఘటనా స్థలం వచ్చింటే ఆ పార్టీ శ్రేణి బంధువులకు అప్పచెప్పడం విషయంలో కానీ క్షతగాస్తులకి వైద్య సేవలు అందించడం జిల్లా యంత్రాంగం మాత్రం తనదైన శైలిలో అవతారం చాటుకుంది. తెలుగు వారికి తమిళనాడులో జరిగినటువంటి ఈ ఏదైతే ఈ ఘటన ఉందో ఈ ఘటనపై ఆ మృతదేహాలకు పోస్ట్ మార్టం త్వరగా నిర్వహించడంతో పాటు ఎవరైతే గాయపడినటువంటి 4 క్షతగాత్రులు ఉన్నారో
వారికి మాత్రం మెరుగైన సేవలు అందించి వారిని బతికేలా చూడాలని చెప్పి గౌతు శిరీష మాత్రం ఇప్పటికే అధికారులందరూ కూడాను ఫోన్ చేసి సమాచారం చెప్పడం జరిగింది. ప్రస్తుతం మాత్రం పెదంచెల గ్రామంతో పాటు వీరరామచంద్రపురం ఆ 2 గ్రామాల్లో విషాద సేవలు అనుకునే మేము అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాం, ఇరుముడులు సమర్పించాం, తిరిగి వచ్చేస్తున్నామని బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈ రోజు తెల్లవారు జరిగినటువంటి ఈ ఘటన మాత్రం చిక్కోలు వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. తీర్థయాత్రకే వెళ్లిన తమ వారు మాత్రం క్షేమంగా ప్రాణాలతో తిరిగి వస్తారని ఆశగా ఎదురు చూసిన కుటుంబాల్లో మాత్రం విషాద ఛాయలు అనుకునేలా చేసింది ఈ రోడ్డు ప్రమాదం. వారి కారులో టెంపో ట్రావెల్స్ ఢీకొన్న నేపథ్యంలో 6 భక్తులు కూడాను ఇంటికి తిరిగి వస్తున్నాం అన్నట్టు ఆనందం అడియాట్లే అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఎవరైతే ఈ 4 క్షతగాత్రులు ఉన్నారో వారి పరిస్థితి విషమంగా ఉన్న సమాచారం ఆ కుటుంబాల్లో మాత్రం ఈ రోజు ఆవేదనకు గురి చేసే పరిస్థితి ఉంది. వారి ఆవేదన దూరం చేసేందుకు శిరీష మాత్రం అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటు తమిళనాడుకు వెళ్లేందుకు బంధువులకు అవసరమైనటువంటి ట్రావెలింగ్ ఫెసిలిటీతో కల్పించారు. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం పలాస పరిసర ప్రాంతాల్లో ఆ భక్తుల గ్రామాల్లో మాత్రం ఉలిక్కిపాటు గురి చేసింది. అందులో ఎటువంటి అతిశక్తి లేదు సత్యం. రైట్ సత్యనాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామేశ్వరంలో లారీ కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో శ్రీకాకుళానికి చెందిన 2 అయ్యప్ప భక్తులు మృతి చెందారు. ప్రమాదంలో మరో 4 అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. స్వాములంతా శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వారిగా గుర్తించారు. ఒకసారి విషువల్స్ మీరు చూడొచ్చు. లారీ ఢీకొన్న ఘటనలో ఆ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఎక్కడొక్కడ నామరూపాలు లేదు. ఆ ఇంజన్ పార్ట్ మీరు చూస్తే కనుక ముందున బాడీ అంతా కూడా పూర్తిగా ఛిద్రమైపోయింది, ముక్కలు అయిపోయింది, తునకలు అయిపోయింది. మీరు చూడొచ్చు రెస్క్యూ టీం అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం ఆ కారు ముందు అద్దాలని వాటిని ఏకంగా పక్కలు కొట్టి వాళ్ళు బయటకు తీయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రతను. ఆ దృశ్యాలు చూస్తేనే ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది. అయ్యప్ప స్వాములు మృతి చెందడం ప్రస్తుతం కేరళ వెళ్ళారు, అక్కడ స్వామిని దర్శించుకున్నారు, తిరుగు ప్రయాణం అవుతున్నారు. మరికొద్ది గంటలోనే ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు సంతోషంగా ఇంటికి చేరుకుంటారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటే విగత జీవులుగా తిరిగి రావడం ఆ కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది. ఆ కుటుంబాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. అయ్యప్ప నీ దర్శనానికి వచ్చి తిరిగి వచ్చిన క్రమంలో ఇదేంటయ్యా ఇలా జరిగింది అంటూ ఆ కుటుంబం బోరును వినిపిస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ ఘటన పట్ల మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. అండ్ అట్ ద సేమ్ టైం దయచేసి రోడ్ల మీద వెళుతున్న క్రమంలో, హైవేల మీద ట్రావెల్ చేస్తున్న క్రమంలో అఫ్కోర్స్ మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళొచ్చు కాక కానీ గుర్తుపెట్టుకోండి, ప్రమాదం మన వెనకాలే పొంచి ఉండొచ్చు, మన ముందున కూడా పొంచి ఉండొచ్చు. కాబట్టి వీలైనంత అప్రమత్తంగా, అఫ్కోర్స్ అక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 80, బహుశా ఇంకొన్ని సందర్భాల్లో 120 కూడా వరకు ఉండొచ్చు. కాబట్టి ఆ 120 ఉంది కదా, లేకపోతే 80, అఫ్కోర్స్ 80 ఉన్నాయి, 80కి వెళ్తున్నామా? ఒకసారి మనల్ని ఆత్మపరిశీలన చేసుకుంటే 80కే వెళ్తున్నామా, అది దాటిస్తున్నాం కదా ఒక్కోసారి ఒక సందర్భాల్లో. కాబట్టి ఆ లిమిట్ని 80 ఉంది కదా అని చెప్పి 80కి వెళ్ళిపోకుండా ఈ 60లో వెళ్తే నష్టం ఏముంది? ఒకసారి ప్రశ్నించుకోండి. సో దట్ మనకి ముందు నుంచి ప్రమాదం ఎదురైతే అది తెలిసి మనం పసిగట్టి ఆగచ్చు. వెనకాల నుంచి వచ్చేదానికి కూడా బహుశా ఆ స్పీడ్ లిమిట్ మనలో కంట్రోల్లో ఉంటే కనుక తప్పించుకునే అవకాశం ఉంటుంది. బహుశా అందుకంటున్నాను బహుశా అని. ప్రస్తుతం ఈ ఘటన ఆ కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది. ఆ కుటుంబాన్ని శోక సంద్రంలోకి నెట్టేస్తుంది.